జాహ్నవి దంకేటి ఒక తెలుగు అమ్మాయి. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన ఈమె ఇప్పటికే ఎన్నో ఘనతలు సాధించింది. తాజాగా అంతరిక్ష యాత్ర చేసే అవకాశాన్ని కూడా చేజిక్కించుకుంది. తొలిసారిగా 11 ఏళ్ల వయసులోనే అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాలో అడుగుపెట్టింది. 16 ఏళ్ల వయసులో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో నిర్వహించిన వరల్డ్ స్పేస్ వీక్ లో పాల్గొంది. అప్పట్లో ఇస్రో ఎంపిక చేసిన 2000 ప్రాజెక్టుల్లో జాహ్నవి ప్రాజెక్టు కూడా ఉండడంతో ఆస్ట్రోనాట్ కావాలనే తన కలను నిజం చేసుకునే దిశగా ప్రయాణం ప్రారంభించింది. వ్యోమగాములకు స్క్యూబా డైవింగ్ అవసరమని తెలిసి అది ప్రయత్నించింది. దీన్ని బట్టి అంతరిక్షంలోకి వెళ్లాలన్న జాహ్నవి పట్టుదలను అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలో ఆమె దేశంలోనే పిన్న అడ్వాన్స్డ్ స్క్యూబా డైవర్ గా నిలిచి ఔరా అనిపించింది జాహ్నవి. బీటెక్ లో ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చదివిన జాహ్నవి ఆ సమయంలోనే నాసా నిర్వహించిన 10 రోజుల ప్రోగ్రామ్ కి హాజరైంది. అవకాశం దక్కించుకున్న తొలి భారతీయురాలిగా రికార్డు సృష్టించింది. మిషన్ డైరెక్టర్ గా మినీ రాకెట్, అండర్ వాటర్ రాకెట్ లాంచ్ లో పాల్పంచుకుంది. ఈ అనుభవంతో 2022లో పోలాండ్ లో జరిగినటువంటి లూనార్ మిషన్ లో పాల్గొనే ఛాన్స్ కూడా సొంతం చేసుకుంది. అతి చిన్న వయసులో అనలాగ్ ఆస్ట్రోనాట్ గా కూడా గుర్తింపు పొందిన జాహ్నవి ఐస్లాండ్ లో నిర్వహించే జియాలజీ ట్రైనింగ్ కి సెలెక్ట్ అయింది. తద్వారా ఈ శిక్షణకు ఎంపికైన మొట్టమొదటి ఇండియన్ గా సరికొత్త చరిత్ర నెలకొల్పింది. 2023లో ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఆస్ట్రోనాటికల్ సైన్స్ లో చేరే అవకాశము జాహ్నవికి దక్కింది. అక్కడ పలు కీలక అంశాల్లో తర్ఫీదు కూడా పొందింది. లేటెస్ట్ గా జాహ్నవి నింగిలోకి అడుగుపెట్టే అరుదైన అవకాశాన్ని దక్కించుకుంది. అమెరికాలోని ప్రైవేట్ స్పేస్ రీసెర్చ్ కంపెనీ టైటాన్ స్పేస్ ఇండస్ట్రీస్ చేపట్టినటువంటి టైటాన్ స్పేస్ మిషన్ కి ఆస్ట్రోనాట్ క్యాండిడేట్ గా జాహ్నవి ఎంపిక కావడం విశేషం. ఈ ప్రాజెక్టులో భాగంగా 3 ఏళ్ల పాటు వ్యోమగామిగా ట్రైనింగ్ తీసుకుంటోంది. ఇది పూర్తయ్యాక 2029లో 5 గంటల పాటు ఆర్బిటర్ స్పేస్ ఫ్లైట్ లో ప్రయాణం చేయనుంది జాహ్నవి. 23 ఏళ్ల వయసులోనే ఇన్ని అసాధ్యాలను సుసాధ్యం చేసిన జాహ్నవి భవిష్యత్తులో అంతరిక్ష పరిశోధన కార్యక్రమాల్లో భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహించాలని లక్ష్యంగా పెట్టుకుంది. పట్టుదల ఉంటే కానిది లేదని నిరూపిస్తున్న జాహ్నవి 2 తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా యువతకు స్ఫూర్తిగా నిలుస్తోంది. జాహ్నవి గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం మా ప్రతినిధి భార్గవ్ ద్వారా. గుడ్ మార్నింగ్ భార్గవ్. 2 తెలుగు రాష్ట్రాల్లోని మెయిన్ గా ఏపీలో, అది కూడా పశ్చిమ గోదావరి జిల్లాలో ఇప్పుడు జాహ్నవి పేరు తెలియని వారు ఎవరు లేరు. ఏంటి జాహ్నవి గురించి ఇంకా తెలియని విషయాలు ఏమన్నా ఉన్నాయా? వారి పేరెంట్స్ ఏం చెప్తున్నారు ఇవి సాధించిన ఘనతలకు సంబంధించి? గుడ్ మార్నింగ్ ఆశ. అటు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు జాహ్నవి సొంత ఊరు. అక్కడ ఉన్నటువంటి ఆమె బంధువులు గాని, స్నేహితులు, ఆమెతో పాటు చదువుకున్నటువంటి వారందరూ కూడా ఈ రోజు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే దంగేటి జాహ్నవి 23 ఏళ్ల వయసులోనే ఆ స్పేస్ లోకి వెళ్లేందుకు అర్హత సాధించడం అనేది కూడా ఖచ్చితంగా దేశానికి కూడా గర్వకారణం. అతి చిన్న వయస్కురాలు కావడం అనేది కూడా ప్రస్తుతం అందరూ కూడా హర్షిస్తున్నారు. యునైటెడ్ స్టేట్స్ కు చెందినటువంటి టైటాన్ స్పేస్ ఇండస్ట్రీస్ చేపట్టే ఈ టైటాన్ స్పేస్ మిషన్ లో ఈమె ఒక వ్యోమగామిగా ఎంపిక అవడం, ఇందులోనే ఒక 5 గంటల పాటు అంతరిక్షంలో ఉండేందుకు కూడా ఆమె సిద్ధం కాబోతున్న తరుణంలో ఆమె బంధువులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆమె తల్లిదండ్రులు ప్రస్తుతం దుబాయ్ లో ఉంటున్నప్పటికీ కూడా ఆమె తన పెదనాన్నతోనే ఆ విజయవాడలో నివాసం ఉంటుంది. వారి కుటుంబంలోనే ఉంటూ కూడా ఈ శిక్షణలన్నీ కూడా పొందుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. గతంలో కూడా ఆమె అంతరిక్ష యాత్రలకు ఎంపిక అవుతుందని, అలాగే స్పేస్ వీక్ సంబంధించినటువంటి ఇస్రో నిర్వహించినటువంటి వాటిల్లో కూడా ఆమె పాల్గొని పలు అవార్డులు దక్కించుకోవడం, నాసా నిర్వహించినటువంటి పలు పోటీల్లో కూడా ఆమె పాల్గొని అక్కడ ఎంపిక అవడం అనేది కూడా అందరూ ఘర్షించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ తరుణంలో ఆమె ఈ రోజు అంతరిక్ష యాత్రకు సెలెక్ట్ కావడం పట్ల ప్రస్తుతం వారందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తారు. ఎందుకంటే 11 ఏళ్ల వయసులో ఉన్నప్పుడే ఆమె పాలకొల్లులో నివాసం ఉంటున్న సందర్భంలోనే అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాలో ఆమె అడుగు పెట్టింది. ఆ సందర్భంలోనే ఆమెకు తిరిగి
పాలకొల్లు వచ్చిన సందర్భంలో రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి పాలకొల్లు వరకు కూడా భారీగా ఘన స్వాగతం పలికి ర్యాలీలు పలికి అందరూ హర్షం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ సందర్భంలో ఇప్పుడు ఏకంగా అంతరిక్ష యాత్రకు ఆమె ఎంపిక కావడం పట్ల అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆమె స్వగ్రామం పాలకొల్లుకు ఒకసారి రావాలని అందరూ సత్కరిస్తామనేది కూడా అందరూ ఆహ్వానిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ప్రస్తుతం ఆమె విజయవాడలో ఉంటున్నప్పటికీ కూడా కొన్ని భద్రతా కారణాల దృష్ట్యా అలాగే ఇంకా ఆ సంస్థ నుంచి ఎవరైతే ఆ అంతరిక్ష యాత్రకు అనుమతి ఇచ్చారో యునైటెడ్ స్టేట్స్ కు చెందినటువంటి టైటాన్ స్పేస్ ఇండస్ట్రీస్ వారి నుంచి ఒక ధృవీకరణ పత్రం కూడా ఇంకా రావాల్సి ఉంది. అది వచ్చిన తర్వాత అధికారికంగా కూడా తాను వెల్లడిస్తానంటూ కూడా ఆమె స్పష్టం చేయడం అయితే జరిగింది. ఆమె బంధువులతో కూడా ఈ విషయాన్ని పంచుకోవడం జరిగింది. ప్రస్తుతం వారందరూ కూడా ఇదే విషయాన్ని హర్షం వ్యక్తం చేస్తూ ఆమెకు శుభాకాంక్షలు తెలియజేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రస్తుతం విజయవాడలోనే ఉన్నటువంటి జాహ్నవి త్వరలో ఈ యాత్రకు బయలుదేరేందుకు అన్ని శిక్షణ తీసుకునే విధంగా కూడా పలు దేశాలకు వెళ్ళబోతున్నట్లయితే చెప్పుకోవచ్చు. ఆశ. రైట్ భార్గవ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.